వెల్కమ్ టు ET20. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. దీనికోసం మెగాస్టార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ చిత్రం రిలీజ్ పై మేకర్స్ ఇప్పుడు బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చారు. 2025 జనవరి 10వ తేదీన విడుదల చేస్తామంటూ ఓ సాలిడ్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఈ భారీ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందిస్తుండగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మెగాస్టార్ సాలిడ్ వర్కౌట్స్ కూడా చేస్తుండగా షూటింగ్ కోసం ఓ స్పెషల్ భారీ సెట్ వేసినట్టు సమాచారం. ఈ సెట్ లోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ కూడా ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ సెట్స్, గ్రాఫిక్స్, అవుట్పుట్ తో ఈ చిత్రాన్ని మెగాస్టార్ కెరీర్ లోనే మెగా స్పెషల్ చిత్రంగా నిలపాలని నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ భావిస్తోంది. రచయిత చిన్ని కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందంటూ ఓ వీడియో విడుదల చేశారు. చిరంజీవిని చాలా కాలం తర్వాత కలిశారని, ఆయన ఎంతో ఆప్యాయంగా తనను పలకరించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ పూనం పాండే కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్న పూనం గురువారం రాత్రి ఆమె స్వగ్రామం కాన్పూర్లో మరణించినట్టు ఆమె వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. 2011 టెలివిజన్ సిరీస్లో కెరియర్ ప్రారంభించిన పూనం పాండే మాల్ని అండ్ కో సినిమాతో తెలుగులో నటించింది. సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ శుభాకాంక్షలు తెలిపారు. తనకిష్టమైన నటుడు సుహాస్ కు చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ రవితేజ ట్వీట్ చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ అనంతరం OTT ప్లాట్ఫామ్లోకి వస్తుందనేది కూడా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా పోస్ట్ థియేటికల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా బన్నీవాసు సమర్పణలో వచ్చింది. తమిళ హీరో ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీ OTTలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. సంక్రాంతికి కోలీవుడ్ లో రిలీజ్ అయిన ధనుష్ కెప్టెన్ మిల్లర్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మరో 2-3 రోజుల్లో కెప్టెన్ మిల్లర్ OTT రిలీజ్ డేట్ పై అఫీషియల్ ప్రకటన ఉంటుంది. రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన చిత్రం లాల్ సలాం మరో 7 రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మరో 7 రోజుల్లో సినిమా రిలీజ్ అంటూ చిత్ర యూనిట్ ఎగ్జైట్ పోస్ట్ రిలీజ్ చేసింది. వలయం, గ్యాంగ్స్టర్, గంగరాజు వంటి హిట్ సినిమాలతో హీరోగా లక్ష చంద్రబాడకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ధీరా అనే మాస్ యాక్షన్ మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ మూవీలో లక్ష సరసన, సోనియా బన్సల్, నేహా పఠాన్లు హీరోయిన్లుగా నటించారు. ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ నాసామిరంగా సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. తాజాగా నాసామిరంగా OTT రిలీజ్ డేట్ లాక్ అయింది. ప్రముఖ OTT మాధ్యమం డిస్నీ హాట్స్టార్ ఫిబ్రవరి 15న ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని ఇటీవల లవ్, ఎమోషనల్, ఎంటర్టైనర్ మూవీ హాయ్ నానా ద్వారా ఆడియన్స్ ఇంకాస్త దగ్గరయ్యారు. తాజాగా వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు నాని. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా స్టైలిష్, ట్రెండీ లుక్ లో నేచురల్ స్టార్ నాని అదరగొట్టారు. ప్రస్తుతం నాని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్. సంయుక్త మీనన్ కు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె శర్వానంద్ సరసన ఒక కొత్త సినిమా సైన్ చేసింది. ఆమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుందని ప్రచారం జరిగింది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉందనేది టాక్. పెళ్లి చేసుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. పెళ్లి సంగతేమో కానీ ఆమె మళ్లీ సినిమాలు ఒప్పుకుంటోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డామ్ IFFR లో విడుదల పార్ట్ 1, 2 కు బిగ్ అప్లాజ్ వచ్చింది. మూవీ చూసిన ప్రేక్షకులు 5 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. విజయ్ సేతుపతి, సూరి, భవానీశ్రీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికే ప్రేక్షకుల మన్ననలు పొందింది. తాజాగా IFFR లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. శ్రీమంతుడు విషయంలో రూమర్స్ పై స్పందించారు మూవీ మేకర్స్. శ్రీమంతుడు కథపై నవల రచయిత చేస్తోన్న ఆరోపణలు అన్ని నిరాధారమైనవని చెప్పింది. శ్రీమంతుడు, ఆ నవల 2 వేటికవే భిన్నమైనవని తెలిపింది. ఈ విషయం ప్రస్తుతం న్యాయ సమీక్షలో ఉందని, ఎలాంటి విచారణలు, తీర్పులు రాలేదని గుర్తు చేసింది. కోర్టు పరిధిలో ఉన్నందున అసత్య ప్రచారాలు చేయొద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రం గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సింది, కానీ మార్చికి వాయిదా వేశారు. అయితే మళ్లీ సినిమా వాయిదా పడుతుందంటూ కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాకి పూర్తి కావాల్సిన మ్యూజికల్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయట. దీంతో మరోసారి వాయిదా పడుతుందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.
రామ్ పోతినేని కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు సృష్టించింది ఈ సినిమాలో రామ్ మెదడులో బ్రెయిన్ చిప్ అమర్చిన విషయం గుర్తుంది కదూ. అచ్చు అలాగే నిజ జీవితంలో నిజం చేస్తున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. న్యూరోలింక్ కంపెనీ మనిషి మెదడులో వైర్లెస్ చిప్ అమర్చింది. సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సినిమా ప్రియులను ఉర్రూతలూగించిన పాటల్లో గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి ఒకటి, లిరికల్ వీడియోలోని మహేష్ బాబు శ్రీలీల డాన్స్ విశేషంగా ఆకట్టుకుంది. దాంతో ఫుల్ వీడియో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. టీం దాన్ని తాజాగా రిలీజ్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ గ్లింప్ నెట్టింటా వ్యూస్ పండిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప ది రూల్. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప ది రైస్ కు కొనసాగింపుగా వస్తోంది. ఈ చిత్రంలో పుష్పరాజ్ స్నేహితుడు కేశవ పాత్రలో జగదీష్ ప్రతాప్ బండారి నటించాడని తెలిసిందే. తాజాగా జైలు నుంచి విడుదలైన జగదీష్ పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ అయినట్టు ఫిల్మ్నగర్ సర్కిల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. రాజీవ్ కనకాల సుమా తనయుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా బబుల్ గమ్. ఈ రొమాంటిక్ డ్రామా గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆహాలో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదిగా నటించి అలరించాడు రోషన్. చైతు జొన్నలగడ్డ, హర్ష, అను హసన్, కిరణ్ మత్స తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.